నమస్తే. ఆంధ్రప్రదేశ్కు ఈశాన్యాన ఉంటుంది శ్రీకాకుళం. జిల్లా కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండే మండలాలు ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం, మరొకటి గారా. జిల్లా కేంద్రం కావడంతో వివిధ కులాలు సమూహంగా ఉంటుంది. అయినప్పటికీ పోలినాటి వెలమల సంఖ్య ఎక్కువ. కాలింగులు, తూర్పు కాపులు కూడా గుర్తించదగిన స్థాయిలో ఉంటారు. రాజకీయంగా బీసీలు చక్రం తిప్పే నియోజకవర్గం ఇది. పోలినాటి వెలమ కులానికి చెందిన గుండా, ధర్మాన కుటుంబాల మధ్య ఇక్కడ పోటీ ప్రధానంగా ఉంటుంది. బీసీల్లో ఇక్కడ అత్యధిక సార్లు వెలమలే గెలిచారు. ఇందులో గుండా కుటుంబమే 5 సార్లు విజయాన్ని అందుకుంది. టీడీపీ ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు, 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలిచింది. పోలినాటి వెలమ కులంలో టీడీపీ గట్టి పట్టును ఛేదించి 2019లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున ధర్మాన ప్రసాదరావు గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 3 సార్లు గెలిస్తే అందులో 2 సార్లు విజయం సాధించింది ధర్మాన ప్రసాదరావే. 2004 నుంచి 2019 వరకు జరిగిన 4 ఎన్నికల్లో పోలినాటి వెలమ కులానికి చెందిన ధర్మాన ప్రసాదరావు 3 సార్లు విజయం సాధించారు. ఆ 3 సార్లు ఆయన ప్రత్యర్థులు గుండా కుటుంబ సభ్యులే. రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదిగిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్ర విభజన తర్వాత మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కించుకున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. వైఎస్ఆర్, జగన్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన 4వ నాయకుడు ధర్మాన ప్రసాదరావు. 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీకి చెందిన గుండా అప్పల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగాను పనిచేశారు. ఎర్రనాయుడు కంటే ముందు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కీలక నేతగా వ్యవహరించారు. 1967లో ఇండిపెండెంట్ గా గెలిచిన తంగి సూర్యనారాయణ 1983లో టీడీపీ తరపున విజయం సాధించి అసెంబ్లీ స్పీకర్ గాను వ్యవహరించారు. శ్రీకాకుళం ఓటర్లు ప్రారంభంలో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీని కూడా ఆదరించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 4.26% ఓట్లు వచ్చాయి. కాళింగ, తూర్పు కాపులు ఓట్లు చీలడంతో వైసీపీకి అనుకూలంగా మారింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.